ఫ్యూచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన సిలబస్ చూసినట్లయితే అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అనే అంశంలో పియూజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజెస్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అంటే వికాస అవగాహన అనే అంశం మీద ఈ 4 సిద్ధాంతాలను కూడా చాలా వివరంగా వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మనం చేసినటువంటి ఈ బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ వికాస అవగాహన అనే అంశం బాగా అవగాహన చేసుకోవడం బాగా జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఈ వికాస అవగాహన అనే అంశం మీద ఈ 4 సిద్ధాంతాల పైన ఎలా అప్లికేషన్ బిట్స్ ఏ విధంగా వస్తుంటాయి, టెట్ కానీ డిఎస్సిలో కానీ ఏ విధంగా ఈ అప్లికేషన్ బిట్స్ ఎలా వస్తుంటాయి అనే అంశం చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ తయారు చేయడం జరిగింది. మొదటి ప్రశ్న, స్కీమాటా అంటే ఏ ఒక ప్రవర్తన నమూనా, బి ఒక ప్రవర్తన నివృత్తి, సి ప్రణాళిక, డి ప్రయోగం. అసలు స్కీమాటా అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియూజే ప్రకారం స్కీమాటా అంటే వ్యక్తి అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలలో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడానికి పిల్లలు పెద్దలు ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మాణాలు. వీటినే ప్రవర్తన నమూనాలను స్కీమాటా అంటారు. అంటే ఇక్కడ స్కీమాటాలు అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి, తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పిల్లలు పెద్దలు ఉపయోగించేటువంటి సంఘటిత ప్రవర్తన నమూనాలు కారణమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలే స్కీమాటాలు. అంటే పుట్టిన శిశువు వెంటనే పాలు త్రాగడం, పిల్లలను ఎవరైనా పిలిస్తే అటువైపు చూడడం, శబ్దాలను గ్రహించడం, వస్తువులను అందుకోవడానికి ప్రయత్నించడం, ఇలాంటివి మొదలైనవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా స్కీమాటాలు. అంటే దీనికి సరైన జవాబు స్కీమాటా అంటే ఒక ప్రవర్తన నమూనా. తర్వాత ప్రశ్న, జ్ఞానేంద్రియ చలన దశ లక్షణం. ఏ అహం కేంద్రీకృతంగా ఉంటుంది, బి అనుకరణ అధికంగా ఉంటుంది, సి ప్రతి విషయాన్ని తన కోణంలో ఆలోచిస్తాడు, డి పైవన్నీ. అంటే ఇక్కడ పియూజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మొదటి దశలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ చలన దశ లక్షణం ఏంటి అంటే, ఈ జ్ఞానేంద్రియ చలన దశ అంటే సెన్సరీ మోటార్ స్టేజ్ మనం చూసినట్లయితే ఈ దశలో ప్రతి జీవి అహం కేంద్రీకృతంగా ఉంటుంది. అహం కేంద్రీకృతంగా అంటే తన వైపు నుంచి మాత్రమే, అంటే ప్రతి విషయాన్ని కూడా తన వైపు నుంచే ఆలోచిస్తారు. అహం కేంద్రీకృతంగా ఉంటుంది, అనుకరణ అధికంగా ఉంటుంది. ఈ 3 కూడా జ్ఞానేంద్రియ చలన దశ లక్షణాలే. కాబట్టి దీనికి సరైన జవాబు పైవన్నీ, డి. తరువాతి ప్రశ్న, పియూజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఈ క్రింది దశలో జరుగుతుంది. ఏ సంవేదన ప్రచాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. అంటే పియూజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో వస్తు స్థిరత్వం అనే భావన అనేది ఏ దశలో జరుగుతుందని ఈ ప్రశ్నలో అడగడం జరిగింది. అంటే ఇక్కడ అసలు స్థిరత్వ భావన అంటే ఏంటి? మనం శిశువుకి ఒక వస్తువును చూపిస్తే దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. హఠాత్తుగా ఆ వస్తువుని మనం వెనకని దాచి ఉంచితే ఆ శిశువు ఆ వస్తువు గురించి ఆలోచించలేడు. అది మనం వెనక ఉందనే సంగతి తెలుసుకోలేడు. అదే వస్తు స్థిరత్వ భావన. అంటే స్టార్టింగ్లో ఈ వస్తు స్థిరత్వ భావన సాధారణంగా ఉండదు. కానీ ఈ సంవేదన ప్రచాలక దశ అంటే జ్ఞానేంద్రియ చలన దశ చివరి కాలం నాటికి ఈ వస్తు స్థిరత్వ భావన అనేది మొదలవుతుంది. అంటే కనబడినటువంటి వస్తువుల కోసం వెతుకుతాడు. అంటే 18 నుంచి 24 నెలల మధ్యలో శిశువు యత్న దోష పద్ధతి నుంచి కొంత పట్టుని అంతర్దృష్టిని ఉపయోగిస్తుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కనిపించినటువంటి వస్తువు కోసం వెతకడం, అదేవిధంగా తన సమక్షంలో లేనటువంటి తల్లిని వెతుకుతాడు. ఇదంతా కూడా ఎందులో జరుగుతుందంటే సంవేదన ప్రచాలక దశ, దాన్ని జ్ఞానేంద్రియ చలన దశ అంటారు. అంటే మొదటి దశ పియూజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మొదటి దశ సంవేదన ప్రచాలక దశ. దీనికి సరైన జవాబు ఏ. తరువాతి ప్రశ్న,
రవి అనే కుర్రవాడు కుర్చీలో కూర్చుని కారు నడుపుతాడు. పియూజీ ప్రకారం రవి అనే కుర్రవాడి ఏ దశలో ఉన్నాడు? ఏ జ్ఞానేంద్రియ చలన దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. అసలు రవి అనే కుర్రవాడు కుర్చీలో కూర్చుని, అంటే ఇక్కడ ఏంటి, కుర్చీని ఒక కారుగా భావించి నడుపుతున్నట్లు తను భావన చేస్తుంటాడు. అంటే తను కారు నడుపుతున్నట్లు, హార్న్ కొడుతున్నట్లు, స్టీరింగ్ తిప్పుతున్నట్లు ఇలా ఊహించుకుని కారుని నడుపుతున్నట్లు భావిస్తుంటాడు. అంటే ఇక్కడ అయితే రవి అనే కుర్రవాడు ఏ దశలో ఉన్నట్టు అంటే ఇక్కడ ఏంటి, జనరల్గా మనం రెండో దశ అయినటువంటి పూర్వ ప్రచాలక దశ చూసినట్లయితే ఇక్కడ ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం, అంటే బొమ్మలకి స్నానం చేయించడం, ఇలా ఏదైనా ప్రాణం లేనటికి, అంటే ఇప్పుడు కుర్చీలో కూర్చుని తను కుర్చీనే ఒక కారుగా భావించి స్టీరింగ్ తిప్పుతున్నట్లు, హార్న్ కొడుతున్నట్లు ఇలా భావించినట్లయితే ఇక్కడ రెండు వస్తువులు ఉన్నటువంటి సామాన్య ధర్మాలని, సామాన్య లక్షణాలను చూసి ఆ రెండు వస్తువులు ఒకటే అని భావిస్తుంటాడు. అంటే ఇది ఏ అంటే సర్వాత్మకవాదం. సర్వాత్మకవాదం అనేది ఏ దశ యొక్క లక్షణం? పూర్వ ప్రచాలక దశ లక్షణం. కాబట్టి దీనికి సరైన జవాబు బి పూర్వ ప్రచాలక దశ. తరువాతి ప్రశ్న, రాధ బొమ్మలకు స్నానం చేయించి పాలు పడుతుంది. పియూజీ ప్రకారం రాధ ఏ దశలో ఉంది? ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక, డి పూర్వ ప్రచాలక. ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ రాధ ఇందాక మనం ముందు ప్రిట్లో చూసినట్లే ఇక్కడ కూడా ఏం చేస్తుంది, రాధ అనే అమ్మాయి బొమ్మలకి స్నానం చేస్తుంది. అంటే బొమ్మలకి ప్రాణం, అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్లు ఆపాదిస్తుంది. అంటే ప్రాణం లేని వస్తువును ప్రాణం ఆపాదించడం, దీన్ని సర్వాత్మకవాదం అంటాం. ఇందాకే మనం చెప్పుకున్నాం, సర్వాత్మకవాదం అనేది ఏ దశ యొక్క లక్షణం? పూర్వ ప్రచాలక దశ. కాబట్టి దీనికి సరైన జవాబు డి పూర్వ ప్రచాలక దశ. తర్వాత ప్రశ్న, పూర్వ ప్రచాలక దశ లక్షణం. ఏ సర్వాత్మకవాదం, బి అహం కేంద్రవాదం, సి పదిలిపరుచుకునే భావం లోపం, డి పైవన్నీ. అంటే పూర్వ ప్రచాలక దశ లక్షణాలు ఏంటి మనం చూసినట్లయితే, పూర్వ ప్రచాలక దశ లక్షణాలు ఏంటి? సర్వాత్మకవాదం అంటే ఏంటి, ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం, అంటే ప్రతి వస్తువులోనే ప్రాణం ఉంటుందని చెప్పి తను ఊహించుకుని వాటికి కూడా మనం ఈ బొమ్మలకి పాలు పట్టడం ఇలాంటివి అన్నీ చేయడం, లేదంటే తనే ఒకరి చొక్కారు ఒకరు పట్టుకుని వరుసగా ట్రైన్కి వెళ్తున్నట్టు భావన చేయడం, ఇవన్నీ కూడా సర్వాత్మకవాదం. ఇక అహం కేంద్రవాదం అంటే ఏంటి, ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని చెప్పి భావన చేయడం, ఇది కూడా పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణమే. ఇక సి పదిలిపరుచుకునే భావన లోపం. పదిలిపరుచుకునే భావన అంటే ఏంటి, వస్తువు ఆకారం పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు అని చెప్పేసి అనుకోవడం, దీన్నే కన్జర్వేషన్ భావన అంటారు, లా ఆఫ్ కన్జర్వేషన్. ఈ దశలో ఈ భావన అనేది ఉండదు. ఏ దశలోని? పూర్వ ప్రచాలక దశ లక్షణం ఇది కూడా. ఎందుకంటే ఈ పదిలిపరుచుకునే భావన అనేది లోపిస్తుంది ఈ దశలో. కాబట్టి మనకి 2 గ్లాసులు వేరువేరు ఆకారాలు, అంటే వేరువేరు సైజులో ఉన్నటువంటి గ్లాసులు ఒకే గీత వద్ద వాటర్ వేసిన 2 ఆటలు సమానంగా ఉందని చెప్పి భావిస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ పదిలిపరుచుకునే భావన అనేది లోపించడం వల్ల అది పెద్ద సైజు గ్లాసు అని చెప్పి గమనించకుండా ఒకే గీత ఒకే చోట వాటర్ ఉంది కాబట్టి 2 సమానంగా ఉన్నాయని భావిస్తుంటాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా కన్జర్వేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది లోపిస్తుంది ఇక్కడ ఈ దశలో. కాబట్టి ఈ పూర్వ ప్రచాలక దశ లక్షణం చూసినట్లయితే ఈ పై 3 కూడా పూర్వ ప్రచాలక దశ లక్షణాలే. కాబట్టి దీనికి సరైన జవాబు డి పైవన్నీ. తర్వాత ప్రశ్న, 1 కిలో బండరాయి 1 కిలో దూది చూపించి ఏది బరువు ఎక్కువ అంటే దూది బరువు ఎక్కువ అని చెప్పేసి అంటాడు. అది చెప్పినట్లయితే జీన్ పియూజీ ప్రకారం శిశువు ఉన్న దశ ఏది? ఏ ఇంద్రియ ప్రచాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. ఇక చూడండి, 1 కిలో బండరాయి, ఒక రాయిని చూపించి కిలో రాయిని చూపించి ఇది బరువు ఎక్కువ, లేక 1 కిలో దూది చూపించి ఇది బరువు ఎక్కువ అంటే ఆ దూదే ఎక్కువ బరువు ఉంటుందని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ వస్తువు ఆకారాన్ని మార్చినా, పరిస్థితి మార్చినా దాని గుణం మారవు అని చెప్పేసి అనుకునేది కన్జర్వేషన్ భావన. కానీ ఈ పూర్వ ప్రచాలక దశలో ఏమవుతుందంటే ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది భావన అనేది లోపించడం వలన వీటిలో దూదే ఎక్కువ బరువు ఉంటుందని చెప్పి భావిస్తుంటాడు. కాబట్టి ఇది ఏ దశ యొక్క లక్షణం?
పూర్వ ప్రచాలక దశ. సో దీనికి సరైన జవాబు పూర్వ ప్రచాలక దశ బి. గోపి 3 నాలుగులు ఎంత అంటే 12 అంటాడు, 4 మూడులు ఎంత అంటే తెలియదు అంటాడు. పీయూజే ప్రకారం గోపి ఏ దశలో ఉన్నాడు చూడండి. ఇక్కడ 3 నాలుగులు ఎంత అంటే 12 అని చెప్పేసి అంటాడు. 4 మూడులు ఎంత అంటే తెలియదు అంటే ఇక్కడ ఆకారం వాటి సంఖ్య యొక్క స్థానాలు 3 x 4 అన్నప్పుడు 12 అన్నాడు, 4 x 3 అంటే అది నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఇది ఏ దశలో ఉన్నట్టు గోపి? ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. చూడండి ఇక్కడ ఏమవుతుంది, అవి యొక్క స్థానాలు మార్చితే తెలియదు అన్నాడు. ఇది కూడా ఇక్కడ పదిలపరుచుకునే భావన అనే లోపం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ 4 మూడులు అన్నప్పుడు దాని జవాబు తెలియదు అని చెబుతాడు. కాబట్టి దీని యొక్క సరైన జవాబు పూర్వ ప్రచాలక దశ బి. పటంలో 3 దేశాలు చూపించి వాటిలో పెద్ద దేశం ఏది అంటే సమాధానం చెప్తారు. పటం చూపించకుండా ఏ దేశం బి దేశం కంటే పెద్దది, బి దేశం సి దేశం కంటే పెద్దది, మూడింట్లో ఏ దేశం పెద్దది అంటే సమాధానం చెప్పలేరు. అయితే ఆ విద్యార్థి పీయూజే ఏ సంజ్ఞాత్మక వికాస దశలో ఉన్నాడు? ఏ పూర్వ ప్రచాలక దశ, బి ఇంద్రియ చాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ చూడండి, ముందు పటంలో 3 దేశాల్లో ఏది దేశం, మన పటం చూపించి ఏ దేశం పెద్దంటే వెంటనే కంటికి కనిపిస్తుంది కాబట్టి చెప్పగలిగాడు. అంటే ఇక్కడ ఏంటి, కంటికి కనిపించే వాటిపైన ఎక్కువ ఆలోచిస్తారు. కంటికి కనబడని ఈ కొన్ని అంశాలు, వాటిని అమూర్త అంశాన్ని మీరు అర్థం చేసుకోలేరు. అందుకే ఈ దశలో విద్యార్థులు వీళ్ళకి టీఎల్ఎం ఎక్కువ వాడాలంటారు. ఏ దశ అది అంటే మూర్త ప్రచాలక దశ. అంటే పీయూసీ సంజ్ఞానాత్మక వికాస దశల్లో మూర్త ప్రచాలక దశలో వీళ్ళు మూర్త అంశాలని ఎక్కువ గమనిస్తుంటారు. మూర్త అంశాలని వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు, అమూర్త అంశాలకి వీరు సమాధానం చెప్పలేరు. కాబట్టి దీనికి సరైన జవాబు మూర్త ప్రచాలక దశ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. తర్వాత ప్రశ్న, పీయూసీ ప్రకారం పిల్లలు కార్యకారక సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి ఆలోచిస్తారు. ఏ దశలో ఆలోచిస్తారు? ఏ ఇంద్రియ చాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. అంటే ఏ దశలో పీయూసీ సంజ్ఞానాత్మక వికాస దశలో ఏ దశలో పిల్లలు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారక సంబంధం ప్రతి విషయాన్ని కూడా వారు విభిన్న కోణాల్లో ఆలోచిస్తారు. అంటే కంటికి కనబడినటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఏ దశ ఇది? అమూర్త ప్రచాలక దశ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. తరువాతి ప్రశ్న, పిల్లిని చూసిన అనుభవం ఉన్నటువంటి బాలుడు పులిని చూసి దానికి 4 కాళ్ళు ఉన్నందున అది కూడా పిల్లి అని పిలవడం చేస్తుంటాడు. ఇది ఏ అనుగుణ్యత, బి విశ్లేషణ, సి సాంశీకరణ, డి స్కీమాట. అంటే ఇక్కడ పిల్లిని చూశాడు, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, పులికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, కాబట్టి ఇది కూడా పిల్లి అని పులిని చూసి దాన్ని కూడా పిల్లి అనడం చేస్తుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడికి మనకి పీయూసీ సంజ్ఞానాత్మక వికాసంలో మనం వ్యవస్థీకరణ, అనుకూలత అనే 2 అంశాలు చూస్తుంటాం. ఈ అనుకూలత అనే దాంట్లో మళ్ళా 2 అంశాలు తెలుసుకున్నాం. ఏంటంటే సాంశీకరణ, అనుగుణ్యత. సాంశీకరణ అంటే ఏంటి, ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాటాలతో పోల్చి ఆ వస్తువులో పరివర్తన చేస్తాడు. అంటే పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అంటే మనం గతంలో పిల్లిని చూసిన అనుభవం ఇది పులిని చూసినప్పుడు కూడా ఇది కూడా పిల్లి అని చెప్పేసి అనుకుంటాడు. ఇది సాంశీకరణ కింద వస్తుంది. అంటే దీనికి సరైన జవాబు సాంశీకరణ, సి. నెక్స్ట్ క్వశ్చన్, హేమంత్ హోంవర్క్ పూర్తి చేస్తే టీవీ పెడతానని తన తల్లి చెప్పినందున హోంవర్క్ పూర్తి చేశాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం హేమంత్ ఈ క్రింది దశలో ఉన్నాడు. ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, బి పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సి సాంప్రదాయ స్థాయి 1వ దశ, డి సాంప్రదాయ స్థాయి 2వ దశ. ఇక్కడ మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మనం చూసినట్లయితే మనకు ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవది సాంప్రదాయ స్థాయి, తర్వాత 3వది ఉత్తర సాంప్రదాయ స్థాయి.
మరలా ఒక్కొక్క దశలో మరలా 2 ఉపదశలు ఉంటాయి. ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనం చూసినట్లయితే మొదటిది విధేయత శిక్ష, రెండవది సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ దశ. ఇక్కడ పిల్లలు బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తుంటారు. అంటే తనకు చేసిన పని ఎవరైనా బహుమతి ఇస్తే అది మంచి ప్రవర్తన అని భావిస్తుంటారు. కాబట్టి ఇక్కడ హోంవర్క్ చేస్తే టీవీ పెడతానని చెప్పి తల్లి చెప్పింది కాబట్టి హోంవర్క్ చేశాడు. అంటే హోంవర్క్ చేయడం తనకు మంచిదా చెడా అని ఆలోచించకుండా జస్ట్ హోంవర్క్ పెట్టడం వల్ల తను టీవీ పెడితే కొంత ఆనందాన్ని పొందుతాడు కాబట్టి దాని గురించి హోంవర్క్ పూర్తి చేశాడు. కాబట్టి ఇది పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, అంటే సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశలోకి వస్తుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. తరువాతి ప్రశ్న, కార్తీకు నాన్న కొడతాడని చెల్లిని ఆడిస్తే కోల్బర్గ్ నైతిక వికాస దశలో కార్తీక్ ఉన్నటువంటి దశ ఏది? ఏ విధేయత శిక్ష, బి సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ దశ, సి మంచి బాలుని నీతి, డి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మొత్తం 3 దశలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఒక్కొక్క దశలో మరలా ఉపదశలు 2 ఉంటాయని చెప్పాం. అయితే ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ నాన్న కొడతాడని చెప్పేసి చెల్లిని ఆడించాడు. అంతే తప్ప చెల్లిని ఆడించడం మంచి పనా చెడు పనా ఆలోచించకుండా జస్ట్ శిక్ష, అక్కడ కొడతాడేమో అని భయంతో చెల్లిని ఆడించాడు. ఇక్కడ అంటే శిశువు ఏదైనా తన అవసరాలు తీరుస్తుందో తనకు ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఇక్కడ ఈ దశలో శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తాడు. శిక్ష తప్పించుకోవడం కోసం కొన్ని మంచి పనులు చేయడం కానీ లేదంటే చెడు పనులు మానుకోవడం కానీ చేస్తుంటాడు. కాబట్టి ఇది విధేయత శిక్ష అనే దశలోకి కార్తీక్ వస్తాడు. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఏ విధేయత శిక్ష. అమ్మ కొడుతుందని అల్లరి చేయకుండా ఉంటే ఆ పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నాడు? అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, ఏదైనా శిక్ష నుంచి తప్పించుకోవడానికి మంచి పనులు చేయడం, లేదంటే చెడు పనులు మానుకోవడం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అల్లరి చేయకుండా ఉన్నాడు అంటే చెడు పనులు మానేయడం, దీనివల్ల శిక్షకు భయపడి. అంటే ఇక్కడ ఏ స్థాయిలోకి వస్తాడు? పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి మూర్త ప్రచాలక దశ. డి అనేది కోల్బర్గ్ సిద్ధాంతంలోది కాదు. కాబట్టి ఆన్సర్ అనేది ఏబిసిలో ఉంటుంది. ఇది సరైన జవాబు ఏంటి? ఇక్కడ ఏదో ఎవరో శిక్షిస్తారని భయపడి ఒక చెడు పనిని మానుకున్నాడు అనుకోండి, అది కూడా పూర్వ సాంప్రదాయ స్థాయిలోకి వస్తుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. తరువాతి ప్రశ్న, రోహిత గుడ్ గర్ల్ అనిపించుకోవడం కోసం చట్టాన్ని గౌరవిస్తుంది. కోల్బర్గ్ ప్రకారం రోహిత ఈ క్రింది దశకు చెంది ఉంది. ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ నైతిక స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి, డి ఇంద్రియ చాలక స్థాయి. ఇక్కడ గుడ్ గర్ల్ అనిపించుకోవడం కోసం చట్టాన్ని గౌరవించింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సాంప్రదాయ స్థాయిలో 3వ దశ మంచి బాలుడి నీతి, 4వది అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. అంటే ఇక్కడ ఏంటంటే మంచి బాలుడి నీతిలో ఏం చేస్తుంది, తన ఇతరుల చేత మంచివారు అనిపించుకోవాలి అని ఇతరులు ఆమోదిస్తున్నారా లేదా నిరాకరిస్తున్నారా అనే విషయాన్ని ప్రాముఖ్యం ఇస్తుంటారు. అయితే తర్వాత ఈ సాంప్రదాయ నైతిక స్థాయిలో 2వది అధికార సాంఘిక క్రమాన్ని నిర్వహించేది. అంటే ఏంటంటే వ్యక్తుల ఆమోదం మాత్రమే కాకుండా సంఘం ఆమోదాన్ని కూడా పరిగణలో తీసుకుంటుంటారు. అంటే ఈ 2 కూడా ఇందులో సాంప్రదాయ నైతిక స్థాయిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ సరైన జవాబు సాంప్రదాయ నైతిక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ మంది ఈ క్రింది స్థాయి మించి ఎదగలేరు. అంటే ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి అమూర్త చాలక స్థాయి. ఇక్కడ కోల్బర్గ్ ప్రకారం మనం మొత్తం 3 దశలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి ఏంటంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. అయితే ఈ సాంప్రదాయ స్థాయిలో మరలా 2 దశలు ఉన్నాయని చెప్పి మంచి బాలుడి నీతి, 2వ దశ అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. ఇలా మనకి 3వది 4వ దశ మనం చెప్పుకున్నాం. ఇవి సాంప్రదాయ స్థాయిలో ఈ అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనే
ఈ దశ దాటి చాలామంది ఈ స్థాయి మించి పెరగరు. అంటే ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంటే బి ఎత్తు, బి కంటే సి ఎత్తు, ఇందులో ఎవరు ఎత్తు అనే ప్రశ్న సరైన సమాధానం చెప్పినట్లయితే జీన్ పియాజే ప్రకారం ఈ పిల్లవాడు ఏ దశలో ఉన్నాడు? మూర్త ప్రచాలక, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. ఇలా మనం జీన్ పియాజే ప్రకారం, మనం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లవాడు ఏ దశలో ఉన్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏ కంటే బి ఎత్తు అంటే ఇక్కడ మూర్తంగా అక్కడ కనిపించట్లేదు కంటికి. ఏ బి సిలు ముగ్గురిని ఉంచోపెట్టి ఎవరు ఎత్తు అంటే అది చెప్పడం ఈజీ, అది మూర్త ప్రచాలక దశ అవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రశ్న వేస్తాం, ఏ కంటే బి ఎత్తని, బి కంటే సి ఎత్తు అని చెప్పేసి మనం చెప్పినప్పుడు సమాధానం సరైన సమాధానం చెప్పినప్పుడు ఆ పిల్లవాడు అమూర్త ప్రచాలక దశలో ఉన్నట్టు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. తరువాత ప్రశ్న, భాషా వికాస సిద్ధాంతం ప్రతిపాదించిన అమెరికా దేశీయుడు? ఏ చోమ్స్కీ, బి కోల్బర్గ్, సి కార్ల్ రోజెస్, డి జీన్ పియాజే. అయితే భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి భాషా శాస్త్రవేత్త అయినటువంటి నోమ్ చామ్స్కీ. శిశువుల్లో భాషా వికాసానికి సంబంధించి విభిన్న తరహా భావాలను ప్రతిపాదించాడు. సాంప్రదాయ పద్ధతిలో భాషా బోధనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా యూనివర్సల్ గ్రామర్ ఒకటి ఉంటుందని, శిశువు పుట్టుకతోనే యూనివర్సల్ గ్రామర్ అనే సామర్థ్యం కలిగి ఉంటాడని చామ్స్కీ వివరించాడు. కాబట్టి దీని సరైన జవాబు ఏ చామ్స్కీ. తరువాత ప్రశ్న, మణికంఠకు మొదటి ర్యాంకు వస్తే తన తండ్రి వీడియో గేమ్ కొనిస్తాడని కష్టపడి చదివి మొదటి ర్యాంక్ తెచ్చుకుంటే కోల్బర్గ్ ప్రకారం మణికంఠ ఈ దశలో ఉన్నాడు? ఏ సాధనోపయోగ దశ, బి మంచి బాలుడు నీతి దశ, సి అంతరాత్మ దశ, డి విధేయత శిక్ష దశ. చూడండి, ఇక్కడ మనకి పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనకి మొదటి దశ విధేయత శిక్ష అంటే ఏంటి? శిక్షణ నుంచి తప్పించుకోవడానికి మంచి పనులు చేయడం కానీ చెడు పనులు మానుకోవడం కానీ చేస్తుంటాడు. ఇక రెండవది సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ దశ అంటే ఈ దశలో పిల్లవాడు ఏం చేస్తుంటాడంటే బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తుంటాడు. తను చేసిన పనికి ఎవరైనా బహుమతులు ఇస్తే అది మంచి పని అని భావిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ మొదటి ర్యాంక్ వస్తే తన తండ్రి వీడియో గేమ్ కొనిస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి కష్టపడి చదివాడు. దేనికోసం? మొదటి ర్యాంక్ సాధించడం కోసం, వీడియో గేమ్ సంపాదించుకోవడం కోసం, బహుమానం కోసం ఇది మంచి పని అనుకున్నాడు. బహుమానం ఇస్తున్నాడు కాబట్టి ఇది చేసే ఈ మంచి పని అని భావించాడు. అంతే తప్ప ఇది ఏ దశలోకి వస్తుంది? పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి రెండవ దశ అయినటువంటి సాధనోపయోగ దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. పిల్లల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసినటువంటి సిద్ధాంతకర్త? ఏ కార్ల్ రోజెస్, బి చోమ్స్కీ, సి కోల్బర్గ్, డి జీన్ పియాజే. చూడండి, ఇక్కడ పిల్లల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుంది అంటే భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే చోమ్స్కీ. ఈయన ఏం చేశాడంటే శిశువు పుట్టుకతోనే సార్వజనీన వ్యాకరణం అంటే యూనివర్సల్ గ్రామర్ అనే సామర్థ్యం కలిగి ఉంటారని, అదేవిధంగా LAD లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది ఉంటుందని, ఈ అంశాలన్నింటినీ కూడా కులంకుశంగా వివరించి తన సిద్ధాంతంలో వివరించడం జరిగింది. కాబట్టి దీనికి సరైన జవాబు చామ్స్కీ, బి. చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతానికి చెందినది. ఈ క్రింది వాటిలో చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతానికి చెందినది? ఏ అనుగుణ్యత, బి సార్వజనీన వ్యాకరణం, సి వస్తు స్థిరీకరణ, డి సర్వాత్మక వాదం. చూడండి, ఇక్కడ ఈ అనుగుణ్యత, వస్తు స్థిరీకరణ, సర్వాత్మక వాదం ఇవన్నీ కూడా జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి పదాలు. అయితే సార్వజనీన వ్యాకరణం అంటే యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటి? శిశువు పుట్టుకతోనే ఈ సార్వజనీన వ్యాకరణం అనేది
సామర్థ్యం కలిగి ఉంటాడని చెప్పేసి చామ్స్కీ వివరించాడు. కాబట్టి దీనికి సరైన జవాబు బి, సార్వజనీన వ్యాకరణం, యూనివర్సల్ గ్రామర్. తరువాతి ప్రశ్న, చామ్స్కీ ప్రకారం భాషా విషయంలో కీలక పాత్ర పోషించేది ఏది? ఏ, అనువంశికత, బి, పరిసరాలు, సి, పై రెండు, డి, పైవేవి కావు. ఇక్కడ చామ్స్కీ ప్రకారం భాష విషయంలో కీలక పాత్ర ఏది పోషిస్తుంది అంటే భాష విషయంలో అనువంశికతే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి చామ్స్కీ వివరించాడు. అంటే సార్వజనిక వ్యాకరణం అని పిల్లల్లో సహజంగానే ఉంటుంది. దీనివల్ల వారు తమకు అందుబాటులో ఉన్నటువంటి భాషను నేర్చుకుంటారు. ఒక శిశువు ఏ ప్రాంతంలో అయితే పుడతాడో ఆ ప్రాంతం యొక్క భాష అనుగుణంగా భాషా అవయవాల నిర్మాణం మార్పు చెందుతుందని చెప్పేసి ఈ చామ్స్కీ అభిప్రాయపడ్డాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీ భాషలో ఆ ప్రాంతంలో పుట్టిన పిల్లవాడైతే ఆ భాషకు అనుగుణంగా ఈ భాషా అవయవ నిర్మాణం అంతా కూడా మార్పు చెందుతుందని చెప్పేసి చామ్స్కీ వివరించాడు. కాబట్టి ఇక్కడ సరైన జవాబు అనువంశికత, ఏ. భాషను సముపార్జించడం అనే పదాన్ని ఉపయోగించిన వారు: ఏ, కార్ల్ రోజెస్, బి, కోల్బర్గ్, సి, చామ్స్కీ, డి, పైవారెవరు కాదు. ఇక్కడ భాషను సముపార్జించడం అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్. జనరల్గా ఈ సాంప్రదాయ సిద్ధాంతాలు ఏం చెబుతుంటాయి? ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి చెప్తుంటాయి. అంటే భాషను ఏ విధంగా నేర్చుకోవాలి, యత్నదోష సిద్ధాంతం కానీ ఏదైనా ఒక సాంప్రదాయ సిద్ధాంతాలన్నీ కూడా భాషను నేర్చుకోవడం అని చెబుతుంటాయి. కానీ ఈ క్రింది శాస్త్రవేత్తల్లో ఒక ఆయన భాషను సముపార్జించడమే అనేది ఈ పదాన్ని వాడాడు మొట్టమొదటిసారిగా. ఆయన ఎవరంటే చామ్స్కీ. తన భాషా వికాస సిద్ధాంతంలో ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే భాషను సముపార్జించడం అనే పదాన్ని ఉపయోగించారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, చామ్స్కీ. తర్వాత ప్రశ్న, కార్ల్ రోజెస్ ఆత్మ వికాస సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర: ఏ, బోధకుడు, బి, సంధానకర్త, సి, నియంత, డి, నాయకుడు. చూడండి, ఇక్కడ కార్ల్ రోజెస్ ఆత్మ వికాస సిద్ధాంతం అంటే కార్ల్ రోజెస్ అనే ఆయన అమెరికాకు చెందినటువంటి ఈ శాస్త్రవేత్త ఆత్మ వికాస సిద్ధాంతాన్ని అంటే సెల్ఫ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈయన ప్రకారం ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఎలా ఉంటుంది అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధించలేడని చెప్పేసి కార్ల్ రోజెస్ వివరించాడు. అంటే విద్యార్థుల అభ్యాసంలో అతడు కేవలం సంధానకర్త కింద అంటే కేవలం ఫెసిలిటేటర్ కింద మాత్రమే ఉంటాడు. బోధకుడు కాదు, నియంత కాదు, నాయకుడు కాదు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సంధానకర్త, బి. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం: ఏ, నైతిక అభివృద్ధి, బి, భాషా అభివృద్ధి, సి, మానసిక రుగ్మత, డి, సాంఘిక అభివృద్ధి. చామ్స్కీ అమెరికాకు చెందినటువంటి భాషా శాస్త్రవేత్త. ఈయన పూర్తి పేరు నోమ్ చామ్స్కీ. శిశువుల్లో భాషా వికాసానికి సంబంధించిన విభిన్న తరహా భావాలను ప్రతిపాదించాడు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే భాషా అభివృద్ధి సిద్ధాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి.